మీ వస్త్రాలు మళ్ళీ సరి చేసుకుని భోజనానికి అన్నప్రసాదానికి రండి. రామాలయం జలాభివాదం చేసి తదుపరి వస్త్రం తీసుకుని వెళ్ళాల్సిన కోరి ప్రార్థిస్తున్నాం. 2 లైన్లు ఉన్నాయి, 2 వైపులుగా రండి. పై నుంచి అలా కలుసుకుంటాం. రండి. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళండి. అక్కడ క్యూ లైన్ లో కలవండి. ఒక అరగంటలో క్యూ లైన్ అంతా అయిపోతుంది. కంగారు పడి ఇక్కడ తోటవద్దు, ఇబ్బంది పడద్దు. పోలీసు వారు ప్రవీణ్ మధ్యలో తిరక్కో. అందరూ కూడా వసతిక్రమంలో వచ్చి అన్ని కార్యక్రమాల మీద కూడా అభిషేక కార్యక్రమం చేసిన తర్వాత కమిటీ మధ్యలో కలిస్తే మరి క్యూ లైన్ లో వారి యొక్క వస్త్రాన్ని కూడా స్వీకరించాల్సిన కూర్చున్నాం. అమ్మవారి జలాభివాదం చేసే కార్యక్రమం చేసి తదుపరి వీరికి అవకాశం ఈ యొక్క జాతర మహోత్సవానికి సందాలు ఇచ్చినటువంటి దాతలు ఎవరైనా ఉన్నట్లయితే మండపం వద్ద ఆ యొక్క సందాలు రాసుకుంటున్నారు. విరాళంగా ఇచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడ మండపం వద్ద ఆలయ కమిటీ వారికి అందజేసి రసీదు పొందవలసిన కోరుచున్నాం. ఒకసారి ఆనందం సెక్యూరిటీ వారంతా కూడా ఒకసారి లైన్ లో రమ్మని అయ్యోంచి అందరూ సహకరించండి. అందరికీ అవకాశం కలుగుతుంది. అందరూ కూడా వెనకాల నుంచి రావాలి. ఆ రావు చెట్టు పక్క నుంచి ఆ రోడ్ల నుంచి రండి. అందరూ కూడా ఎదురుగా ఎవరు వెళ్ళకండి. రావద్దు, ఎదురుగా రాకుండా వెనక పక్క నుంచి రావు చెట్టు సభలో వచ్చి రావాలి. అందరూ కూడా ఒక్కసారండి ముగ్గురు వస్త్రాలు మాట్లాడితే కంప్లీట్ అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు ఎంఎస్ గారు తూర్పు వైపు నుంచి వచ్చేవారంతా కూడా కటౌట్ దగ్గరికి వెళ్ళి క్యూ లైన్ లో కావాలి. అది వెళ్ళిపోండి. రామాలయం వైపుకి వెళ్ళిపోండి. రామారావు వైపుకి వెళ్ళి క్యూ లైన్ లో కలిసి రెండమ్మ మరి మధ్యలో మీరు క్యూ లైన్ లో ఉన్నవారు కింద పడతారు. ఈ కార్యక్రమాన్ని సహకరించి అదే అభి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా 10 మంది వదలండి. 10 మందిని పంపించండి సరిపోతుంది. 10 మంది పంపించాలి. ఆఫ్ చేయండి. అభి ఆడపడులందరూ బట్టి పెట్టుకుని వస్త్రం తీసుకుని మా అమ్మ అందరూ కూడా నీళ్లు పోసి వస్త్రం తీసుకుని వెళ్ళాలి. వచ్చే పక్కకి పోసినటువంటి వారు మళ్ళీ పక్క వారికి ఇబ్బంది లేకుండా చూడండి. నీళ్లు పోసి వస్త్రం తీసుకుని వచ్చేసేయాలి. గిరనే ఒక 10 మందిని పంపించండి. కాసేపు ఆఫ్ చేయండి. అక్కడ 10 మందిని పంపించండి. అలాగే మరి ఇంతటి జన ప్రవాహం పోతవరం గ్రామ ఆడపడుచుల యొక్క ఆనంద పరగతికే ఈ రోజు ఎంత అద్భుతమైన దృశ్యం ఇది. మీరందరూ కూడా పిల్లలతో చిత్రీకరణ చేస్తున్నారు. ప్రతి వారు ఆడవారు పక్కకి రండి. క్రమశిక్షణ పాటించండి. డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. విదేశాల్లో చూస్తారు. భారతదేశం సంప్రదాయం అంటే ఎలా ఉంది. విదేశాల్లో మన గ్రామం నుండి వెళ్ళిన యువకులు ఉద్యోగాలు చేసేవారు. ఆ విదేశీయులకు చూపించాలి ఈ దృశ్యాన్ని. అందరూ కూడా వెనక వైపు నుంచి రావాలి. ఎవరు ఎదురుగా వెళ్ళకండి. రామాలయ వైపు నుండి వచ్చి నీళ్లు పోయాలి. ఒక వరుసలో రావాలి. అందరూ కూడా నీళ్లు పోసినటువంటి వారికి అమ్మవారి వస్త్రాన్ని ఇస్తున్నారు కమిటీ వారు. ఆ యొక్క అమ్మవారి వస్త్రాన్ని స్వీకరించండి. పసుపు కుంకుమ ఆడపడుచులకి అందరికీ పసుపు కుంకుమ 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా భారీ ఎత్తున వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కొడుకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. వరుసగా వచ్చి నీళ్లు పోసుకోవాలి. అందరూ కూడా వస్త్రాలు ఇస్తున్నారు. అమ్మవారి వస్త్రాన్ని స్వీకరించండి. 11 గంటల నుండి ఎక్కడున్నావు? అయ్యా రతిక సంఘం వారు గాజులు అక్కడ గాజులు ఉన్నాయి. గుడిలో ఉన్న గాజులు 2 పళ్ళల్లో వేసి పెట్టండి. గాజులు ఇస్తే బాగుంటుంది. ఆడపడుచులకి 2 గాజులు తీసుకుంటారు. 11 గంటల నుండి రామాలయం వద్ద అమ్మవారాధన కార్యక్రమం ఉంది. కావున వచ్చినటువంటి బంధు వ్యక్తులు ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాం. గాజులు ఎక్కడ సరే సిద్ధంగా లేకపోతే ఆపండి. ఇల్లుండ జనం పెంచారు వెళ్తాం. జనం పెంచారు వెళ్తామండి. చందాలు ఇచ్చిన దాఖలు మండపం వద్ద ఈ రోజుకి రవికులు కూడా అమ్మగిళ్ళందరూ తల్లులు అమ్మవారి పుట్టు తీసుకోండి. అమ్మవారి రవికులు గుడ్డ అమ్మవారి కానుకగా మీకు ఇస్తున్నారు. జలాభిషేకానికి వచ్చిన 100 మందికి
రవికిలగుడ్డ అమ్మవారి మీద పేరు ఇవ్వటం ఒక పోతవరం జాతరలోనే సాధ్యమైంది. ఎక్కడా ఇవ్వలేదు అలాగా, ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు అలాగా. మరి మన పోతారం యొక్క విశిష్టత అదే, జాతర కమిటీ యొక్క నిబద్ధత అది. ఎంఎస్ గారు ఎంఎస్ గారు ఇక్కడే ఉన్నారు. జాకి ముక్కలు ఎంఎస్ గారు ఆపరేటర్ ఉన్నారు. మా అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి నీళ్లు పోసుకుని అమ్మవారి యొక్క వస్త్రాన్ని ఇస్తున్నారు. అమ్మవారి వస్త్రాన్ని తీసుకోండి. అదేవిధంగా 11 గంటల నుండి రామాలయం వద్ద 11 గంటల నుండి రామాలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమం అందరికీ కూడా విశేషంగా అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. 11 గంటల నుండి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే